వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదే ఎగ్ ఫ్రై అన్నమాట. సింపుల్గా ఈజీగా బిగినర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ లేకపోతే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకొని మనం ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట. రాయ్ అండ్ జీరా. సో చూడండి, మస్టర్డ్ సీడ్స్ అండ్ క్యూమెన్ సీడ్స్ 3 లాంగ్వేజెస్లో చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ వినే వాళ్ళకు కూడా అర్థం కావాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేస్తున్నాను, ప్యాజ్ అలాగే కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసాను. వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇందులో మనకి ఆనియన్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీ పడతాయి. సో ఎందుకంటే ఇది ఎగ్ ఆనియన్ ఫ్రై కాబట్టి. సో ఇప్పుడు మనం సరిపడేంత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సరిపడేంత పసుపు కూడా యాడ్ చేసి సో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అద్రక్ లైసన్ పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనము ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటామో అన్ని వేసుకోవచ్చు. 2 మెంబర్స్కి 2 ఎగ్స్ అయితే కర్రీ సరిపోయిద్ది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే క్వాంటిటీ 3 ఎగ్స్ 4 ఎగ్స్ అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ వేసేసి ఎక్కువ కలపొద్దండి, కలపకుండా అలాగే వదిలేసేయాలి. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ చేయాలి, బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయ్యేలాగా కలిపేసుకోవాలి. సో ఇలానే చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మనకి ఎగ్కి సరిపడేంత ఉప్పు అలాగే ఎగ్ కర్రీకి సరిపడేంత సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పొడి. మనకి ఎగ్కి సరిపడేంత ధనియా పొడి కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఫైనల్గా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా స్పెషల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.